కలగనే గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి కలలో ఒక సాక్షాత్కారమే ఈకో హిల్ పార్క్. 85 ఎకరాల్లో ఇది ఒక అర్బన్ లంగ్ స్పేస్గా, అర్బన్ లంగ్ స్పేస్ అంటే ఈ మహానగరం ఇంత విస్తరించింది. వేలు కాదు, లక్షలు కాదు, కోట్ల ప్రజలతోటి ఇక్కడ స్థిరపడ్డ వాళ్ళు ప్రతిరోజు అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు. బీద సాధన ధైర్యం వీడు, దొంగ దొరల వ్రతం పడతాడు. మన రేవంతన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంతన్న. 3 రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు. ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు, మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మునగాడు. దాడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంతన్న. గంతకంతా ఎత్తుకు ఎదిగాడు. అసలాట నేడే మొదలంటున్నాడు. మొక్కనాడు పోలేదు, ఒక్కడయ్యి కొట్లాడాడు. అందుకే పెద్ద నాయకుడయ్యాడు. అన్న అందరి బంధువులా ఎదిగాడు. అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ తలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే ధ్యేయమంటున్నాడు. 3 రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు. ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు, మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మునగాడు. రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు. ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు, మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మునగాడు. రాజ్యమొచ్చి 7 ఏళ్ళాయే, రాతలింకా మారకపాయే. మోసగాడి చేతుల దిక్కిల్ది రాష్ట్రం మొదటి కన్నా హీనమైంది. నాటి నుండి నేటి వరకు దిటుగా నిలదీస్తున్నాడు. మేలుకోరా తమ్మి ఇప్పుడైనా అన్న బాబుబలిలా ముందుకు వచ్చాడు. గుండె నిండా తమ్మున్నాడు, కొండనైనా కొడుతాడు. ఆడు ఎవడు ఈడు ఎవడు అందరం రేవంతు వెంటే. 3 రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు. సూర్యుడు, మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మునగాడు. దాడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంతన్న. గంతకంతా ఎత్తుకు ఎదిగాడు. అసలాట నేడే మొదలంటున్నాడు. మొక్కనాడు పోలేదు, ఒక్కడయ్యి కొట్లాడాడు. అందుకే పెద్ద నాయకుడయ్యాడు. అన్న అందరి బంధువులా ఎదిగాడు. అమరవీ ఇందిరా మహిళా శక్తి తెలంగాణ మూల మూలన పల్లె పల్లెన పాడే పాట స్వర్గం అనేది ఎక్కడున్న నేలపైకి దించుదాం. ఆ పాట నుంచి స్ఫూర్తి పొంది మన తెలంగాణ రాష్ట్రాన్ని, హైదరాబాద్ నగరాన్ని ఒక వైశ్విక గమ్యంగా, గ్లోబల్ డెస్టినేషన్గా మార్చేందుకు ముఖ్యమంత్రి గారు చేస్తున్న కృషి మనందరికీ తెలుసు. ప్రతిరోజు ప్రతి పూట వింటూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి తల్లులు చెల్లెలు మిమ్మల్ని చూస్తేనే ఆ ముఖంలో పండుగ కాంతి ప్రజ్వలిల్లుతోంది. ఒకసారి
స్వాగతం పలుకుదాం. కరతాళతో అందరం కలిసి ఆనరబుల్ సీఎం గారికి స్వాగతం చెబుదాం. గట్టిగా చప్పట్లతో లేచి నిలబడదాం. మీరందరూ సెటిల్ అయ్యాక తెలంగాణ తల్లి పాటను ఆడియో ఇంజనీర్స్ ప్లే చేస్తారు. జయ జయ హే తెలంగాణ జనని జయకేతనం. అమ్మ అందరు నిలబడాలి తల్లి. జయ హే తెలంగాణ జననీ జయకేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లి నీరాజనం పద పదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభ తరుణం. జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ. జానపద జనజీవన జావళీలు జాలువార కవి గాయక వైతాళిక కళల మంజీరాలు జాతిని జాగృత పరచే గీతాల జనజాతర అనునిత్యము నీ గానం అమ్మ నీవే మా ప్రాణం. జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ. గోదావరి కృష్ణమ్మలు తల్లి నిను కడుపంగ పచ్చని మా నేలల్లో పసిడి సిరులు పండంగా సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి. ప్రతిదినమది తెలంగాణ ప్రజల కలలు పండాలి. జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ప్రకృతి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, అట్లాగే స్థానిక స్థానిక శాసన సభ్యులు శ్రీ ప్రకాష్ గౌడ్ గారికి, స్థానిక ఎంపీ గారు శ్రీ కొండ విశ్వేశ్వరరెడ్డి గారికి, ఇతర శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు అందరికీ, స్టేజ్ మీద ఉన్న ఆఫీసర్స్కి అందరికీ, ఇక్కడికి వచ్చిన ఈ కార్యక్రమంకి వచ్చిన ప్రజలందరికీ నా నమస్కారం. మీ అందరికీ నేను స్వాగతం కలుపుతున్నాను. ఈరోజు ఇక్కడ ఈ వేదిక నుంచి ఒకటి బుద్వేల్ ట్రంపెట్ ఎక్స్చేంజ్ దానికి ఒక శంకుస్థాపన చేయడం జరుగుతుంది. అట్లాగే హిమాయత్ సాగర్ ఈకో హిల్ పార్క్ దానికి ఇనాగరేషన్ చేయడం జరుగుతుంది. దీంతో నేను స్థానిక ఎమ్మెల్యే శ్రీ ప్రకాష్ గౌడ్ గారికి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుని వెళ్ళాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. గౌరవనీయులైన సభాధ్యక్షులు స్థానిక శాసనసభ్యులు పెద్దలు ప్రకాష్ గౌడ్ గారు. అమ్మ ఒక 5 నిమిషాలు ఓపిక పట్టండి. 2 గంటల నుంచి ఓపిక పట్టిరమ్మా. అక్కలకు చెల్లెళ్ళకి అందరూ కూడా ఒక 10 నిమిషాలు ఓపిక పడితే పెద్దలు మాట్లాడతారు. ఈరోజు ఒక చల్లని వాతావరణంలో ఈకో పార్కు ఇంత పెద్ద ఎత్తున మన సీఎం గారు పెద్దలు ఎంతో చొరవ తీసుకొని ప్రజల గురించి ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుందని చెప్పి ఇవాళ ఈ ఇనాగ్రేషన్ రావడం మనకు చాలా సంతోషం. దానికి పెద్దలు మన ముఖ్యమంత్రి వాళ్ళు రేవంత్ అన్న గారికి, పెద్దలు మల్లు రవణ గారికి,
పెద్దలు ఎం రాజేంద్రన్ గారికి, పెద్దలు విశ్వేశ్వరరెడ్డి గారికి, పెద్దలు మహేంద్రన్న గారికి, మన కమిషనర్ గారికి, మల్లారెడ్డి అన్న గారికి, ఇంకా వేదిక మీద కొంతమంది ఆఫీసర్స్కి అందరికీ, ముందు కూర్చున్న మా అక్క చెల్లెళ్ళకి అందరికీ, పార్టీ నాయకులకు అందరు కూడా ఉదయపూర్ నమస్కారాలు. ఒక తపన ఏదే కానీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుందని ఒక ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ముందుకు వస్తున్నారని మనమంతా కూడా చూస్తున్నాం. ఇది ఇంచుమించు 75 కోట్లతో 85 ఎకరాల్లో పార్కును వచ్చినాక చేస్తానని చెప్పి, ఏ పని కూడా నేను ఆపకుండా చేస్తానని చెప్పి మాట ఇచ్చిన ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి గారు. దాన్ని మనమందరం కూడా స్వాగతించాలి. ఇదొక్కటే కాదు, మూసీ నది కూడా మనమందరం కూడా చూస్తున్నాం. మూసీ నది మీద ఎంతో మమ్మల్ని కూడా ఉత్తర కొరియా అక్కడ తోలిచ్చి అక్కడ ఏ విధంగా ఉంటుంది, మనదికి ఏ విధంగా చేయాలని చెప్పి ఆలోచనతో ముఖ్యమంత్రి గారు తోలిస్తే మేమందరం కూడా మంత్రులమందరం కూడా పోయి చూసి వచ్చిన తర్వాత అక్కడ ప్లాన్ అంతా తెచ్చిచ్చిన తర్వాత ఈరోజు ఆ కార్యక్రమం కూడా మెదలు పెట్టబోతున్నాం. మనమందరం కూడా ఏం చేయాలి, ప్రజలకు ఏం చేస్తే బాగుంటుంది, హైదరాబాద్ని ఏ విధంగా సుందరంగా చేయాలి, బయట దేశాల్లాగా మనం ఎందుకు కావద్దని చెప్పి ఆయన ఒక కోరిక. అందుకని మనమందరం కూడా చాలామంది అపోజిషన్ వాళ్ళు ఏదేదో మాట్లాడతారు, కానీ ప్రజలకు మేము ముఖ్యమంత్రి కూడా చెప్తున్నాం, ఎవ్వరికి కూడా ఇబ్బంది కాకుండా మూసీ నదిని బ్రహ్మాండంగా చేసే బాధ్యత మన ముఖ్యమంత్రి గారు తీసుకుంటారు. మీరందరూ కూడా గొప్ప ఆలోచించాలి. చాలామంది చాలా మాట్లాడతారు, ఎందుకంటే చెడగొట్టాలని మాట్లాడతారు. చెడగొట్టే బుద్ధి మన ముఖ్యమంత్రి గారు లేదు. ఏ ఇల్లు పోదు, ఏ అపార్ట్మెంటు ఏది పోదు, పోయినా ఏ విధంగా చేయాలని ఆలోచనతో ముఖ్యమంత్రి గారు కూర్చొని చేస్తున్నారు. ఆఫీసర్తో, కలెక్టర్ గారితో అందరితో కూర్చొని మనం చూసినాం. గతంలో కూడా చాలామంది ఎవరైనా కబ్జాలు తీసుకోవాలంటే ధనాధన్ పోవాలి, బుల్డోర్ పెట్టాలి, గులగొట్టాలి. ఆ విధంగా కాదు, ఆఫీసర్లను పెట్టి వాళ్ళ సమస్యలు ఏమున్నాయి తెలుసుకొని వాళ్ళకి ఏం కావాలి, జరిగితే ఏం కావాలి, ఉంటే ఏం కావాలని చెప్పి ఆలోచనతో మన ముఖ్యమంత్రి గారు ముందుకు పోతున్నారు. మేము కూడా చూసినాం, మొన్న బాదరగూడలో కూడా కలెక్టర్ గారు వీళ్ళందరూ కూర్చొని మాట్లాడి ముఖ్యమంత్రి గారు చెప్పిన ఆదేశాలతో రైతులకు అందరూ కూడా చెప్పడం జరిగింది. ఒక మంచి మెట్రో రైలు రాబోతున్నది అక్కడ. మనం ఎందుకంటే అలాంటి కార్యక్రమం మన ముఖ్యమంత్రి పెట్టుకుని మనం అందరం కూడా సహకరించాలి. కొద్ది నష్టం అవుతుంది కాదనేది కాదు, రాష్ట్రం బాగుపడేటప్పుడు మనం అందరం కూడా చేసే బాధ్యత మనం తీసుకునే బాధ్యత. ఇదొక్కటే కాదు, ఇలా చూస్తున్నాం ప్రభుత్వం వచ్చినాక ఇందిరమ్మ ఇండ్లు దగ్గర నా దగ్గరికి 50 ఇండ్ల దాకా కట్టకమైంది. ఇందిరమ్మ ఇండ్లు వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంతో ఉన్నారన్న. దాన్ని అట్లనే సాగిస్తూ ఎప్పటి కూడా ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే బాధ్యత తీసుకోవాలన్నా. ఒకటి నేను కోరేదన్న, ఒకటే ఈ డబ్బు మంత్రి గారికి ఇంత మంచి ఎకో పార్క్, నేను అనుకుంటే ఇంత మంచి ఎకో పార్కు ఏ నగరంలో కూడా లేదు. అదే కాక ఇక్కడ ఏవియరీ అని ఉన్నది, పిట్టెలు ఎన్నో విదేశాల నుంచి పిట్టెలు తీసుకొచ్చి అది ఏషియా ఖండంలోనే అన్నిట్లో పెద్దదంట, ప్రపంచంలో నంబర్ 2 అంట. భారతదేశంలో ఎక్కడ కూడా ఇటువంటి లేదు. ఇంత మంచిది మన హైదరాబాద్ నగరానికి తెచ్చుడు, రంగారెడ్డి జిల్లాకి తెచ్చుడు చాలా సంతోషం. కానీ ఇవి కేవలము పర్యాటక కేంద్రానికి కొరకే కాదు, ఇటువంటి సివిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, దాని మీద సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే కేవలం ప్రభుత్వ బాధ్యత కరెంటు నీళ్ళు ఇచ్చుడే కాదు, రోడ్లు వేసుడే కాదు, ప్రజలకు ఇట్లా సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగితే ఇది మనకే కాదు, దీనివల్ల పెద్ద బిజినెస్లు ఇన్వెస్ట్మెంట్లు అట్రాక్ట్ చేయగలుగుతుంది. వెనకట ఇన్వెస్ట్మెంట్లు అట్రాక్ట్ చేయాలంటే ఏదో ఇంత భూమి ఇచ్చి కరెంట్ ఇచ్చి చేస్తే ఫ్యాక్టరీలు వచ్చి పెట్టేది. కానీ ఈరోజు ఒక ఇండస్ట్రీ రావాలంటే హ్యూమన్ రిసోర్స్ చాలా ముఖ్యం. అంటే పెద్ద సైంటిస్టులు, ఇంజనీర్లు విదేశాల నుంచి, వేరే నగరాల నుంచి ఇక్కడ రావాలి. ఇక్కడ వచ్చి బతకాలంటే ఈ నగరము అందమైన నగరము, ఇటువంటి మంచి పార్కులు ఉన్నాయి, వాళ్ళని అట్రాక్ట్ చేస్తే దానివల్ల ఇండస్ట్రీ కూడా అట్రాక్ట్ అవుతుంది. అందుకే ఇవన్నీ దూరదృష్టితో ఆలోచన ప్రభుత్వంకు ధన్యవాదాలు. ఇది ఇటువంటి ప్రాజెక్టులు ఎన్నో ఉన్నాయి. కొన్ని ప్రాజెక్టులు మంత్రి దృష్టిలోనే దూరదృష్టిలోనే చేస్తే, ఇంతకుముందు ఎమ్మెల్యే గారు కూడా అన్నారు, కొంతమందికి నష్టమవుతుంది. ఎన్నో అపోహలు ఉంటాయి, నా భూమి ఎక్కడ పోతుంది, నా అపార్ట్మెంట్ ఎక్కడ పోతుంది. నాకు నమ్మకం ఉంది ఏంటంటే ఈ ప్రభుత్వము, ముఖ్యమంత్రి గారు వాళ్ళ బాధలు కూడా గుర్తుపెట్టుకుంటారు.
మీ అపార్ట్మెంట్ పోదు బిడ్డ, నేను ఇంతకంటే మంచి అపార్ట్మెంట్ ఇస్తా, నీ భూమి పోదు బిడ్డ, అది చేస్తారని నాకు నమ్మకం ఉంది. అది చేస్తేనైతే మంచి పేరు వస్తుందని నాకు అది అందరు కూడా తెలుసు. ఎక్కువసేపు మాట్లాడదలుచుకోలేదు, కానీ ఇంకో విషయం కూడా చెప్పాలి. నాకు గర్వంగా చెప్పొచ్చు, మన తెలంగాణ ప్రభుత్వం కూడా గర్వంగా చెప్పొచ్చు ఏంటంటే, మన రంగారెడ్డి జిల్లా ఈరోజు భారతదేశంలో అన్నిట్ల ధనిక జిల్లా అంటే మన రంగారెడ్డి జిల్లా. ఇంతకుముందు ఢిల్లీ పక్కకు గుడిగా ఉండే దాన్ని దాటి మించి మన తెలంగాణలో, మన హైదరాబాద్లో మన జిల్లా అయింది. దీంతో సహా ఎంతో అభివృద్ధి కూడా అవుతుంది అనుకుంటున్నాను. కానీ ఆ అభివృద్ధి 10 ఏళ్ళు 20 ఏళ్ళ తర్వాత కాదు, ఆ అభివృద్ధి ఈ 3-4 ఏళ్ళ అయిపోతే అది నిజంగానే మన కళ్ళారా చూడొచ్చు. అందరు కూడా సంతోషం. మళ్ళోసారి రాజేంద్రనగర్ శాసనసభ నియోజకవర్గ పరిధిలో సోదరులు, నాకు అత్యంత ఆప్తులు, 20 సంవత్సరాల నుంచి నాకు మంచి మిత్రులు, స్థానిక శాసనసభ్యులు ప్రకాష్ గౌడ్ గారి అధ్యక్షతన హిమాయత్ సాగర్ ఎకో పార్కు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, ఈ కార్యక్రమంలో శాసన మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి గారిని, స్థానిక పార్లమెంట్ సభ్యులు, మీ అభిమాన నాయకులు సోదరుడు కొండా విశ్వేశ్వరరెడ్డి గారిని, మరొక నాగర్ కర్నూలు పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి గారిని, నూతనంగా ఎంపిక కాబోతున్న రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి గారిని, రంగారెడ్డి జిల్లా సీనియర్ నాయకులు, ఈ ప్రాంత సమస్యల మీద సంపూర్ణమైన అవగాహన ఉన్న ఇబ్రాహీంపట్నం శాసన సభ్యులు పెద్దలు మల్రెడ్డి రంగారెడ్డి గారిని, అదేవిధంగా రాజేంద్రనగర్ శాసనసభ నియోజకవర్గ పరిధిలోని వివిధ ప్రజాప్రతినిధులను ఆహ్వానించి ఈరోజు హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కు సంబంధించిన ఉన్నత అధికారులందరూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, ముఖ్యంగా మా ఆడపడుచులందరినీ ఆహ్వానించి ఈ పండుగ కార్యక్రమాన్ని జరుపుతున్నందుకు మీకు అందరికీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు. మా అక్కలు మధ్యాహ్నం నుంచే ఎదురు చూస్తున్నారు. మరి మా ప్రకాష్ అన్న చాయ్ మంచినీళ్ళన్న మా అక్కలకు తాగిపించిండో లేదో నాకైతే తెలియదు. అయితే నేను గంటలు వస్తున్నా, అరగంటలు వస్తున్నా అని చెప్పి ఈ ఆలస్యం నాదే, ప్రకాష్ అన్నది కాదు. మళ్ళోసారి నేను ప్రకాష్ అన్న మీకు అందరికీ మంచి భోజనం ఏర్పాటు చేస్తాము. మా అక్కలు అందరూ ఇంటికి పోతే ఈటీవీలో మా టీవీలో మంచిగా సీరియళ్ళు చూసుకునేటోళ్ళము. సారీడ కూసబెట్టిండు, చీకటి అయింది, ఇంటి ఆయనను వంట అయిందా లేదా అని అడుగుతాడని మా అక్కలు ఆలోచన చేస్తారు వాళ్ళ మొహాలలో చూస్తుంటే. సంవత్సరానికి ఒక్కనాడు ఎప్పుడో ఇట్లా మనం బయటకు వస్తాం. ఎప్పుడు ఇంటి ఆయనకు పిల్లలకు సేవ చేసుకుంటూనే, వండి పెట్టుకుంటూనే, ఇంటి పనులు చూసుకుంటూనే ఉంటాము. ఇవాళ ఇంత మంచి పార్కు, ఈ లైట్ల మధ్యన మనకు ఆకలి అనిపించకుండానే స్థానిక శాసనసభ్యులు ప్రకాష్ గౌడ్ గారు ఇవన్నీ ఏర్పాట్లు చేసినందుకు మీరు గట్టిగా చప్పట్లు కొట్టి ప్రకాష్ అన్నను అభినందించండి. చాలాసార్లు ఎక్కడ చర్చలు జరిగినా, ఏ టీవీలో ఏ పేపర్లో చూసినా పెద్ద పెద్ద సినిమాలు తీసే గొప్ప గొప్ప నటులు సినిమా షూటింగ్ల కోసం సింగపూర్ పోయినరు, జపాన్ పోయినరు, అమెరికా పోయినరు, ఇండియాకు వస్తే కాశ్మీర్లో పోయి
మంచి మంచి సినిమా షూటింగ్లు చేస్తున్నారని మనం పేపర్లలో చూస్తుంటాం, పేపర్లలో చదువుతుంటాం, టీవీలలో చూస్తుంటాం. నేను ఒక్కటే మా యువమిత్రులని, మీడియా ప్రతినిధులని, మా ఆడబిడ్డలను అడగదలుచుకున్నా. మన హైదరాబాదు రంగారెడ్డి కంటే మంచి నగరం, సుందరమైన నగరం అసలు ఈ దేశంలోనే కాదు ప్రపంచంలోనే లేదు. కాకపోతే ఇల్లు బంగ్లా ఎంత మంచిగున్నా దాన్ని తూడ్చి అలికి ముగ్గేసుకుంటే ఆ ఇల్లు మంచిగా కనిపిస్తుంది. మా అక్కలకు అందరికంటే ఎక్కువ తెలుసు. ఆకిలు మంచిగా ఊడ్చుకొని, ఇల్లు మంచిగా ఊడ్చుకొని, మంచిగా ముగ్గేసుకొని నీట్గా పెట్టుకుంటే వెనకటికి పెద్దోళ్ళు అన్నారు, ఇల్లును చూడు ఇల్లాలిని చూడు అని. ఆడబిడ్డ చేతిలో ఇంటి పెత్తనం ఉంటే ఇల్లు మంచిగా ఉంటుంది, సంసారం చక్కగా సాగుతుంది అని చెప్పి వెనకటికి మన పెద్దోళ్ళు చెప్పిండ్రు. అట్లనే మంచి ప్రభుత్వం, మంచి మంత్రులు ఉంటే మన నగరాన్ని ప్రపంచ స్థాయి పోటీపడే నగరంగా మనం అభివృద్ధి చేసుకోవచ్చు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారికి హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి గౌరవనీయులు స్థానిక పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వరరెడ్డి గారికి, అదేవిధంగా శాసనమండలి చీఫ్ విప్ శ్రీ పట్నం మహేందర్ రెడ్డి గారికి, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే శ్రీ ప్రకాష్ గౌడ్ గారికి, అదేవిధంగా గౌరవనీయులు ముఖ్యమంత్రి ప్రత్యేక సలహాదారు రాజ్యసభకు ఎన్నిక కాబడుతున్నటువంటి వేం నరేందర్ రెడ్డి గారికి, అదేవిధంగా నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి గారికి, అదేవిధంగా ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మల్రెడ్డి రంగారెడ్డి గారికి హెచ్ఎండీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి వివిధ శాఖలకు సంబంధించినటువంటి అధికారులు మరియు పోలీస్ అధికారులకు, తర్వాత ఇక్కడ కార్యక్రమానికి వచ్చిన ప్రజలకు, అదేవిధంగా పత్రిక ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా హెచ్ఎండీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. జై తెలంగాణ. నిగ్గదీసి అడిగే మునగాడు, విడు భూమిన వానైతాడు,